చేసిన బనానా పీల్ పైన చెక్కు. బనానా తిన్న తర్వాత మనం ఏం చేస్తాం? బనానా చెక్కుని పడేస్తాం. క్యాజువల్గా ఏం చేస్తాం? తీసుకుపోయి బయట పారేయడం, డస్ట్బిన్లో పడేయడం చేస్తాం, అవునా? అట్లా పడేయద్దు అనమాట. ఈ బనానా పీల్లో బోల్డ్ అన్ని మినరల్స్ ఉంటాయి. బనానా పీల్తో ఆ లిక్విడ్ తయారు చేసుకుంటే దాంతో మనకు ఎన్ని ఫ్లేవర్స్ వస్తాయంటే బోల్డ్ అని ఫ్లేవర్స్ వస్తాయి. ఇవి టమాటా చెట్టు ఉంటుంది కదా, టమాటా చెట్టుకి వేస్తే టమాటాలు రెడ్ కలర్లో మంచిగా కలర్ఫుల్గా వస్తాయి. అట్లానే మనం రోజ్ ప్లాంట్స్కి వేసామనుకో, రోజెస్ కూడా చాలా కలర్ఫుల్గా పెద్దగా చక్కగా పెరుగుతాయి. మందారాలకు వేస్తే మందారాలు కూడా పెద్దగా హెల్తీగా వస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ లిక్విడ్ అనమాట. దీన్ని ఎలా తయారు ద బెస్ట్ లిక్విడ్ అనొచ్చు. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, ఫ్రూట్ క్రాప్స్ కానీ, వెజిటబుల్ క్రాప్స్ కానీ దేనికైనా ద బెస్ట్ లిక్విడ్. ఎప్పుడు వేయాలి దీన్ని? ప్లాంట్ ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత వేయాలి, ముందు వేయకూడదు. ప్లాంట్ కొంచెం పెద్దగా అవుతుంది కదా, పెద్దగా అయిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో వేసామనుకో చక్కగా బోల్డ్ అని ఫ్లవర్స్ వస్తాయి, బోల్డ్ అని ఫ్లవర్ బర్డ్స్ వస్తాయి, బాగా పూస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా చక్కగా ఈ యాక్టివిటీని ట్రై చేయొచ్చు. మమ్మీ డాడీ వాళ్ళకి చూపించవచ్చు. వాళ్ళు కూడా ఖుషి అవుతా, అవునా బనానా పిల్తో కూడా ఇలా చేయొచ్చా అంటారు అన్నమాట. అందుకని మనం దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ మామూలుగా ఏం చేస్తారంటే దీన్ని డ్రై చేసేసి ఎండబెట్టి దీన్ని పీసెస్ కింద తయారు చేసి డ్రై చేయొచ్చు. చేసి పౌడర్ కింద కూడా మిక్సీ చేసుకొని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ నేనేం చేస్తానంటే ఈజీ వేలో దీన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసి దీన్ని తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే హాట్ వాటర్లో పెడతాను. ఏదైనా ఫంగస్ ఉన్నా, ఏమన్నా ఇట్లా క్రిమికీటకాలు ఏమన్నా దీనిపైన వాలినా చేసినా ఇవన్నీ హాట్ వాటర్ ఏనెల్లో పెడితే ఏమవుతుంది? హాట్ వాటరు దాన్ని తీసేస్తుంది కదా. ఇంకా అది ఈజీగా అన్నమాట. మళ్ళీ దాన్ని డ్రై చేయడం, రోజు చూడడం, దాన్ని కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని ఆ హాట్ వాటర్లో ఇచ్చేయాలి. అవి కూడా ఇచ్చేసి హాట్ వాటర్లో బాయిల్ చేస్తా కాసేపు. ఇప్పుడు నేనేం చేశానంటే బాగా బాయిల్ అయిన హాట్ వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఈ పీసెస్ అయిన తర్వాత పీసెస్ కింద అయిన తర్వాత చేత్తో చేసేస్తున్నావా? గుడ్. ఈ పీసెస్ కింద అయిన తర్వాత దీన్ని తీసి ఈ హాట్ వాటర్లో పడేస్తాను అన్నమాట. ఇది ఇవన్నీ ఏం చేద్దాం ఇప్పుడు? ఈ హాట్ వాటర్లో పడేద్దాం. హాట్ వాటర్లో పడిన తర్వాత కొంచెం ఇలా స్టీమ్ చేయాలన్నమాట. ఇలా ఇట్లా స్టీమ్ చేస్తే ఇది కలిసిపోతుంది. చూసావా అప్పుడే కలర్ మారిపోతున్నాయి. వాటర్ ఎంత చక్కగా ఇట్లా ఇస్తున్నాయి చూసావా? ఇట్లా మనం పోయి ఈ దీనికి ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా స్టీమ్ చేసి దీన్ని ఏం చేయాలంటే మనం ఒక కంటైనర్లో పోర్ చేసుకోవాలి. మామూలుగా ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో అలా మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో పోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి స్టోర్ చేయాలంటే ఈ హాట్ వాటర్తో చేయకూడదు కదా ప్లాస్టిక్ దాంట్లో. అందుకని కాసేపు కూల్ అయ్యే వరకు పక్కకు పెట్టి తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను మీకు చూపించడం కోసం దీన్ని ఈ స్టీల్ కంటైనర్ తీసుకొచ్చాను అనమాట. దీంట్లోనే ఇలా పోర్ చేస్తాను. పోసేసి మంచిగా ఇవంతా కూడా దీంట్లో వేసేస్తాను అన్నమాట. కొంచెం వేడిగా ఉన్నాయి, అందుకే మిమ్మల్ని ముట్టుకొని పట్లని. ఇదంతా ఇందులో వేసేసి చక్కగా మనం ఎక్కువైపోయింది, ఓవర్ అయిపోయింది కదా వాటర్, కొంచెం తీసేద్దాము. తీసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంతవరకు దీనికి ఇట్లా స్టోర్ చేసి మళ్ళీ ఇది హాట్ ఉంది కదా, కొంచెం సేపు పక్కకు ఇలా ఉంచేసిన తర్వాత దీన్ని మూత పెడతాం. ఇప్పుడే పెట్టద్దు వేడి మీద, కొద్దిసేపు చల్లారుతుంది అనమాట. చల్లారిన తర్వాత మూత పెట్టి దీన్ని స్టోర్ చేసుకుంటాం.
ఒక 3-4 days అయిన తర్వాత స్టోర్ అవుతుంది కదా, ఇది చక్కగా దీనికి ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఎందులోకి వెళ్ళిపోతాయి, ఈ వాటర్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని పక్కకు తీసేసుకుంటే ఈ మీద ఉన్న వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా ఇలా పక్కకు ఇట్లా పెట్టి ఇలా చేసేసుకోవచ్చు. తీసుకొని ఇందులోకి తీసుకొని దానికి మళ్ళీ కొంచెం మామూలు వాటర్ కలిపేసేసి అన్ని చెట్లకి కొంచెం కొంచెం పోసామనుకో, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వెజిటబుల్స్కి నీకు 2 daysలోనే ఫ్లవర్ బడ్స్ వచ్చేస్తాయి. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఏమున్నాయి ఫ్లవర్ ప్లాంట్స్? రోజు, హైబిస్కస్, ఇంకా ఏమంటారు తామర, లోటస్, చామంతి. చామంతులు ఉన్నాయా? ఇంకా తామర. చామంతి సీజన్ స్టార్ట్ అవుతున్నది కదా ఇప్పుడు. మీరు హడావిడిగా చేయద్దు, హాట్ వాటర్తో చేసేటప్పుడు మేము ఓన్గా చేయొద్దు, సరేనా? లేదంటే మామూలు వాటర్లో కూడా స్టోర్ చేయొచ్చు. కానీ ఏంటంటే నేను సేఫ్ సైడ్ ఇలా చేస్తాను అనమాట. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా పోయి ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట హాట్ వాటర్లో చేస్తే. అందుకని ఇలా స్టోర్ చేసి పెట్టుకొని దీన్ని నేను కూడా చామంతి చెట్లకి ఇస్తాను. ఎందుకంటే చామంతి ఇప్పుడు సీజన్ అనమాట, నెక్స్ట్ మంత్ నుంచి పూస్తుంది. ఇప్పుడు ఇది ఇచ్చామనుకో ఫ్లవర్ బడ్స్ వస్తాయి. మందారాలకి, చామంతికి, గులాబీలకి ఇచ్చామనుకో, రోజెస్కి చక్కగా హైబిస్కస్, రోజెస్, చామంతి పూలకి ఇచ్చామంటే చక్కగా మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏది ఓవర్ అయింది కదా ఈ వాటర్, దీన్ని నేను ఈరోజే ఇచ్చేస్తాను చెట్టు. ఇందులో వేసేసి లాస్ట్లో ఏం చేయాలన్నమాట, లిక్విడ్ తీసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, దాన్ని ఈ బనానా ఏం చేయాలి? అదే మెన్యూర్ పిట్ ఉంది కదా మనకు, యూనివర్సల్ పిట్ అనమాట. అది ఆ మెన్యూర్ పిట్లో వేసేసేయాలి. అది మళ్ళీ మెన్యూర్ అయిపోతుంది అనమాట. మెన్యూర్ అయిపోయి మనకు ఆర్గానిక్ మెన్యూర్ అయిపోతుంది. ఆ పిట్లో వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇదంతా దగ్గరికి అయిపోయి లిక్విడ్లో కలిసిపోతుంది 3 daysకి. చక్కగా దగ్గరగా అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఫిల్టర్ చేసిన తర్వాత ఇంతనే వస్తుంది. ఆ ఇంత డైరెక్ట్ చెట్లో కూడా వేయచ్చు, కానీ చెట్లో వేస్తే ఏంటంటే అన్ని బ్యాక్టీరియా అంతా వచ్చేసి క్రిమికీటకాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట, ఇన్సెక్ట్స్. అందుకని ఫంగస్ అట్లాంటివి వస్తాయని దీన్ని ఏం చేయాలంటే మెన్యూర్ పిట్లోనే వేయాలి. మెన్యూర్ పిట్లో ఏంటి, ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, అవి దాన్ని మంచిగా ఫెర్మెంట్ చేసి మెన్యూర్ కింద తయారు చేసేస్తాయి. చూసారు, బాగుంది కదా. ఈ లిక్విడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇది యూనివర్సల్ లిక్విడ్ అనొచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి. దీన్ని ఇచ్చామంటే ఇంక అసలు చెట్టు బ్రహ్మాండంగా పూస్తుంది. మీరు ట్రై చేయండి. ఎన్ని బనానా పీల్స్ పడేస్తాం మనం, పడేయద్దు అనమాట. చక్కగా ఇలా కట్ చేసి హైబిస్కస్కి ఇచ్చి చూడు ఎన్ని పూలు వస్తాయో, మమ్మీకి చూపించు.